the back. Go on, bend your knees, baby, shake it to the max. Will the DJ please turn up the bass to the max? నేను యూజ్ చేస్తున్న బ్రాండ్ మ్యాక్స్మియా హైడ్రా గ్రిప్ ప్రైమర్. ఇది ఓకేనా, మ్యాక్స్మియా హైడ్రా గ్రిప్ ప్రైమర్. ఇది మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండటానికి ప్లస్ స్కిన్ డ్రై అవ్వకుండా ఉండటానికి వర్క్ చేస్తుంది అనమాట. డ్రాగ్ ప్రూఫ్ అంటాం కదా, సో క్లయింట్ స్కిన్ టచ్ చేసినా సరే మీకు మేకప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు ఈ ప్రైమర్ వల్ల. డ్రాగ్ ప్రూఫ్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్, ప్యాచ్ లుక్ రాకుండా. నెక్స్ట్ వచ్చేసి కరెక్టర్ రీకోట్ క్రీమ్ బేస్డ్ ప్రొడక్టే యూజ్ చేస్తున్నా. యాక్చువల్గా నా క్లయింట్ స్కిన్ కూడా నార్మల్ టు డ్రై ఉంది కాబట్టి నేను క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. అదే ఆయిల్ స్కిన్ వాళ్ళకంటే డ్రై బేస్డ్. ఏంటా డ్రై బేస్డ్ కరెక్టర్స్ కన్సీలర్స్? నిన్నే చెప్పా, డెర్మా బ్రాండ్స్ యూజ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఆ బ్రాండ్స్ చెప్పండి అని ఆల్రెడీ ఎస్టర్డే చెప్పాను నేను. డ్రై బేస్ ఏముంటాయి, క్రీమ్ బేస్ ఏముంటాయి అని. నెక్స్ట్ కన్సీలర్ వచ్చేసి క్రైలాన్ లో నుంచి తన టోన్ కంటే 2 tones డౌన్. క్రైలాన్ లో FS27 షేడ్ యూజ్ చేస్తున్నా. ఇది క్రీమ్ బేస్ ఉంటుంది. సుప్రా నిన్న డెర్మా ప్యాలెట్ లో నుంచి తీసుకొని దాంట్లో బ్యూటీ బ్లెండర్ మిక్స్ చేసి యూజ్ చేశాను. ఈ రోజు వచ్చేసి క్రీమ్ బేస్ ఇది క్రైలాన్ బ్రాండ్ లో నుంచి. ఓకే, సుప్రా ప్యాలెట్ లో నుంచి తన టోన్ కంటే 2 shades డౌన్ ఈవెంట్ టోన్ ఇస్తుంది. ప్లస్ మనం ఏదైతే మెయిన్ అసలు ఇది కరెక్టర్ ఏదైతే చేస్తాం దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. మెయిన్ కన్సీలర్ యూజ్ చేసేది అందుకు. ఓకేనా, ఏదైతే ఆరెంజ్ టింట్ మనం యూజ్ చేసాం కదా ఇందాక, సో ఫౌండేషన్ నేను వేసినప్పుడు ఒక టోన్ ఉంది, తర్వాత ఇంకో టోన్కి వచ్చింది, చేంజ్ అయిపోయింది అని క్లయింట్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తాయి. మనం ఈ కరెక్ట్ గా కన్సీలర్ కరెక్టర్స్ వర్క్ కరెక్ట్ గా చేయకపోతే ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. FS27 నేను ఇది యూజ్ చేస్తుంది. 27 తన స్కిన్ కంటే కూడా 2 tones డౌన్ కదా మనం యూజ్ చేయాల్సింది, అందుకోసం అని. ఎక్కడైనా ఆరెంజ్ టింట్ ఎక్కువ కనిపిస్తుందా ఇప్పుడు? తనకి ఫౌండేషన్ నార్స్ మీడియం ఫెయిర్ టు మీడియం డస్కీ టోన్స్ యూజ్ చేసేది ఇది. ఓకేనా, నేను నార్స్ యూజ్ చేస్తున్నా. షేడ్ నెంబర్ పంజాబ్, పేరు నెంబర్ ఉండదు. నేను మ్యాక్స్మియాలో నెంబరింగ్స్ ఉన్నాయి ఆ బ్రాండ్ లో. నార్స్ లో వచ్చేసి నేమ్స్ ఉంటాయి. పంజాబ్ షేడ్ యూజ్ చేస్తున్నా. పంజాబ్ గ్లాసీ ఫినిషింగ్ కావాలి అనుకుంటే కనుక సో దీంట్లో కొంచెం స్ట్రోక్ క్రీమ్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగా మనకి లిక్విడ్ హైలైటర్స్ వస్తాయి. లిక్విడ్ హైలైటర్స్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్. ఓకే, గోల్డ్ కలర్ ఆల్ స్కిన్ టోన్స్ కి యూస్ చేసుకోవచ్చు, అంటే మీడియం ఫెయిర్ డస్కీ. ఓకే, దీంట్లో మనకి ఐవరీ షేడ్ ఉంటుంది ప్లస్ బ్రాంజ్ షేడ్ ఉంటుంది. బ్రాంజ్, ఓకే, బ్రాంజ్ వచ్చేసి డస్కీ వాళ్ళకి మాత్రమే, ఐవరీ వచ్చేసి ఫెయిర్ వాళ్ళకి మాత్రమే. ఆల్ స్కిన్ టోన్స్ కి యూస్ చేసుకోవచ్చు. ఇది బ్రాండ్ వచ్చేసి బ్యూటీ కలర్. దీనికి బ్రాండ్ తో సంబంధం లేదు, కలర్స్ తోనే మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఏదైనా ఇచ్చేది షైనీనెస్ మాత్రమే. సో మంచిగా నీట్ గా ఇలాగా ఫింగర్ తో మిక్స్ చేసుకోండి. ఇది బ్రాంజ్ డార్క్ స్కిన్, ఇంకోటి గోల్డ్ ఫేర్. బ్రాంజర్ వచ్చేసి డస్కీ స్కిన్ వాళ్ళకి, ఐవరీ వచ్చేసి ఫెయిర్ స్కిన్ వాళ్ళకి, గోల్డ్ వచ్చేసి ఆల్ స్కిన్ టోన్స్. టోన్ టు టోనే బ్రైట్స్ ఎప్పుడైనా సరే మీరు టోన్ టు టోనే వర్క్ చేయండి. అలాగే ఉండాలి. ఎక్కువగా అంటే లైట్ వేస్తే అర్థం మెరుపు లైట్ లా మెరవకూడదు గ్లాసీ షైనీ అంటే. ఓకేనా, ఎప్పుడైనా అంత గ్లాసీ ఫినిషింగ్ ఫోటోషూట్ అప్పుడు వేయటం మాత్రమే, అది ఎక్కువసేపు ఉండదు, ప్యాచ్ లుక్ వచ్చేస్తుంది. మనం బ్లెండింగ్ ఎంత మంచిగా చేసుకుంటే తర్వాత ఫినిషింగ్ అంత ఫ్లాలెస్ గా వస్తుంది. ఓకే, ప్యాచెస్ ఫామ్ అవటం కానివ్వండి అయ్యిందా ఎక్కడ రాదు, ఎందుకంటే స్కిన్ లోకి నీట్ గా పెనిట్రేట్ చేస్తూ మనము ఇలా బ్లెండ్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఏదన్నా ఉంటే కూడా మన బ్లెండర్ అనేది వచ్చేస్తుంది. లాక్ చేస్తున్నా ఎందుకంటే మెయిన్ ఏంటి, బ్రైడ్ కి ప్యాచ్ లుక్ రాకూడదు కదా. సేమ్ NC 25 షేడ్ దీంతో లాక్ చేస్తున్నా.
ఇది ఒక్క హాఫ్ టోన్ క్లయింట్ స్కిన్ టోన్ ఎక్కువ చూపిస్తుంది. యాక్చువల్ గా ఈమె స్కిన్ టోన్ కి అయితే ఎగ్జాక్ట్ 30 షేడ్ మీడియం ఫెయిర్ అనమాట. బట్ నేను 25 యూజ్ చేస్తున్నా. అది స్కిన్ లోకి బ్లెండ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ టోన్ వచ్చేస్తుంది. టైం గడిచే కొద్దీ ఎప్పుడైనా కూడా టోన్ డౌన్ అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారు, ఫౌండేషన్ ని లిఫ్ట్ చేసుకోవద్దు, కాంపాక్ట్ తో లిఫ్టింగ్ చూపించండి. మేము వేసినప్పుడు బాగానే ఉంటుందండి మేకప్, కానీ వేసిన తర్వాత మాత్రం డౌన్ అవుతున్నారు, డార్క్ అవుతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ వింటారు. సో చూడండి ఎంత టోన్ లిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది, జస్ట్ ఒక హాఫ్ టోన్ మాత్రమే. ఇది స్కిన్ లోకి బ్లెండ్ అయ్యే కొద్దీ కూడా ఈవెన్ టోన్ వచ్చేస్తుంది. ఇంకా రైట్ చూడు, ఇప్పుడు చూడండి అక్కడ లైన్ కనిపిస్తుందా, ఎక్స్ట్రా ప్రొడక్ట్ కనిపిస్తుందా. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా 2 days నుంచి, ఏం చేస్తున్నారు, ఆ కింద ప్లేస్ వదిలేస్తున్నారు, అవునా. అది ఇప్పుడు పౌడర్ తో లాక్ చేసేటప్పుడే నీట్ గా ఇలాగా ఎక్కడ కూడా ప్రొడక్ట్ లేకుండా లాక్ చేసుకోండి. బ్రాండ్ చూస్తున్నాను. ప్యాక్స్ లోకి రాకూడదు కదా. సేమ్ NC 25 షేడ్ దీంట్లో లాక్ చేస్తున్నా. ఇది ఒక్క హాఫ్ టోన్ క్లయింట్ స్కిన్ టోన్ ఎక్కువ చూపిస్తుంది. యాక్చువల్ గా ఈమె స్కిన్ టోన్ అయితే ఎగ్జాక్ట్ 30 షేడ్ మీడియం ఫెయిర్ అనమాట. బట్ నేను 25 యూజ్ చేస్తున్నా. అది స్కిన్ లోకి బెండ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్ టోన్ వచ్చేస్తుంది. టైం గడిచే కొద్దీ ఎప్పుడైనా కూడా టోన్ డౌన్ అవుతూ ఉంటారు. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారు, ఫౌండేషన్ ని లిఫ్ట్ చేసుకోవద్దు, కాంపాక్ట్ తో లిఫ్టింగ్ చూపించండి. మేము వేసినప్పుడు బాగానే ఉంటుందండి మేకప్, కానీ వేసిన తర్వాత మాత్రం డౌన్ అవుతున్నారు, డార్క్ అవుతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ వింటారు. సో చూడండి ఎంత టోన్ లిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది, జస్ట్ ఒక హాఫ్ టోన్ మాత్రం. ఇది స్కిన్ లోకి బ్లెండ్ అయ్యే కొద్ది కూడా ఈవెన్ టోన్ వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు చూడండి అక్కడ లైన్ కనిపిస్తుందా, ఎక్స్ట్రా ప్రొడక్ట్ కనిపిస్తుందా. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా 2 days నుంచి, ఏం చేస్తున్నారు, ఆ కింద ప్లేస్ వదిలేస్తున్నారు, అవునా. అది ఇప్పుడు పౌడర్ తో లాక్ చేసేటప్పుడే నీట్ గా ఇలాగా ఎక్కడ కూడా ప్రొడక్ట్ లేకుండా లాక్ చేసుకోండి. అండ్ అలాగే మన మోడల్ స్కిన్ టోన్ కూడా కరెక్ట్ గా ఉండాలి, ఓకేనా. అంటే లైన్స్ లేకుండా, సాగినెస్ లేకుండా, అది కూడా ఉంటాయి మేడం. అందరికీ ఒకే రకంగా ఉండదు, అంటే అదే చెప్తున్నా నేను. అందుకని సాగినెస్ ఉంటే చెప్పా కదా, స్కిన్ అనేది సో ఇక్కడ వచ్చేసి వీడియోస్ మేకప్స్ లో నేను అన్ని చోట్ల టోన్ టు టోనే వేస్తాను. ఐ మీద ఫౌండేషన్స్ అనేది ఎక్కడ కూడా లిఫ్టింగ్ లేదు. ఈ బ్రైడల్ చేసినప్పుడు ఒక టోన్ లిఫ్టింగ్ టోన్ తీసుకునే పెట్టాను, ఎందుకంటే ఐ మేకప్ అనేది మంచిగా ఇంకొంచెం బాగా కనిపిస్తుంది, ఓకేనా. సేమ్ కాంపాక్ట్ తోనే లాక్ చేస్తున్నా. వై ఓన్లీ కాంపాక్ట్ లాకింగ్, ట్రాన్స్ఫర్ ప్రూఫ్ కోసం. ఇంకా నాకు కేకినెస్ రాకుండా ఉండాలి. మీరు లేరా, నిన్న చెప్పాను నేను చేసింది లైట్ పీచ్ షేడ్ అప్పర్ క్రీజ్ లైన్ వర్క్ చేస్తున్నా. సో అది చేసేటప్పుడు ఫస్ట్ కలర్ తీసుకున్నప్పుడు మధ్యలో నుంచి మనం బ్లెండింగ్ స్టార్ట్ చేయాలి, మిడిల్ నుంచి. అందుకని ఈ కలర్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసేసారనుకోండి, అక్కడ పిగ్మెంట్ ఎక్కువ ఉండిపోతుంది. పిగ్మెంట్ ఎక్కువ అయింది అనుకుంటున్నారు, లూజ్ పౌడర్ తీసుకొని ఇదే బ్రష్ తో దాని మీద బ్లెండ్ చేయండి, కలర్ డౌన్ అవుతుంది. సేమ్ ఇప్పుడు నా క్లయింట్ డ్రెస్ లో ఏమున్నాయి, బ్లూ గ్రీన్ అండి. బ్రైడల్ కి 2 కలర్స్ వేస్తే ఊరుకుంటారా, బాగుంటుందా. కాబట్టి పింక్ ఫ్యామిలీతో వర్క్ చేస్తాం, ఓకే. సేమ్ గులాబీ కలర్ నుంచి కొంచెం డార్క్ తీసుకున్నా ఈ అవుటర్. చిన్నగా ఉన్నాయి మేడం ఐడిక్స్, చిన్నగానే ఉన్నాయి ఆల్రెడీ. ఇవి చూడండి స్పేసే లేదు, కానీ లైట్ కలర్స్ తో వర్క్ చేసుకోవాలి. అంటే కళ్ళు పెద్దగా కనబడాలి అంటారు, కళ్ళు పెద్దగా కనిపించాలంటేనా. కాజల్ అనేది వేరే అప్పు నేను చూపిస్తాను. సో ఇది కొంచెం గింగే వస్తున్నా, ఎందుకంటే ఆమె ఫేస్ షేప్ ఎట్లుంది, రౌండ్ గా పడుతున్నారు.
బాయిల్ ఉన్నట్టే. అంటే పొడుగ్గా ఫేస్ పొడుగ్గా ఉన్న వాళ్ళు పొడిగి పెట్టకూడదు అంటారా? మా పొడుగ్గా ఉన్న వాళ్ళకి రౌండ్ గా చేయండి. ఐ మేకప్ ఈ వింగి స్టైల్ కాకుండా ఫస్ట్ రోజు డెమో చెప్పాను కదా, అలా చేయండి. సో ఓన్లీ లిప్ మీద కొంచెం హైలైట్ చేయడం కోసం నా దగ్గర ఉన్న ఫౌండేషన్ గురించి ఫేక్ ఇది క్రైలాన్ యూజ్ చేస్తుంది. క్రైలాన్ దీని ప్లేస్ లో మీరు లిక్విడ్ కన్సీలర్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు. జస్ట్ ఇన్నర్ ని హైలైట్ చేయడం కోసం, ఎక్కువగా హైలైట్ చేయడం కోసం. సో ఎక్కడైతే ఇది హాఫ్ కట్ పీస్ చేస్తున్నాము, హాఫ్ కట్ పీస్ చేశారు. ఫుల్ గా చెయ్యాలి అంటుంటే నేను చెప్తాను. నేను చూసాను అంటే చెప్తాను కదా, నేను అడిగి చెప్తాను. నేను మిస్ అయింది చూపిస్తాను నేను. అవుటర్ ని ఈ ఫరెవర్ 50 టు ఐషాడో ప్యాలెట్. ఫరెవర్ 50 లో నుంచి షిమ్మర్, సేమ్ పింక్ ఫ్యామిలీకి సంబంధించింది షిమ్మర్ బేస్. ఇది నేను షిమ్మర్ స్టిక్ చేశాను కదా, అలాగే అదే బ్రష్ తో ఈ ఇన్నర్ అనేది ఇది ఒకటే కలర్ తో మనము లైట్ టు డార్క్. అదే మనం ఆ కట్ ఫినిష్ చేయకుండా కనుక ఆ షిమ్మర్ వేసామనుకోండి, అంత ఎఫెక్టివ్ గా కనపడదు. అందుకని చేసి చేస్తాను. ఈ అవుటర్ లో వచ్చేసి కొంచెం డార్క్ కలర్ తీసుకున్నా, సేమ్ కలర్ ఫరెవర్ 50 నుంచి ఇంకోండి ఈ అవుటర్ నుంచి ఇట్లా లోపలికి బ్లెండ్ చేస్తాం. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది అండి క్లియర్ గా. క్వశ్చన్స్ ఐ మేకప్ ఎంతసేపట్లో వర్క్ చేసేసాము బ్రైడ్ కి? ఇంకేస్ బ్రైడ్ అయితే బ్రైడ్, ఎవరైతే అమ్మా ఎంతసేపు పట్టింది ఐ మేకప్ చేయడానికి? 10 minutes పడుతుందా? నాకు కాదు. లిప్స్టిక్ షేడ్ చూపించరా మ్యామ్ కెమెరాకి? ఎగ్జాక్ట్ గా ఫేస్ దగ్గర పెట్టు. థ్యాంక్ యూ మ్యామ్.
హాఫ్ అండ్ హాఫ్ బ్రాండ్ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ ఫిక్సింగ్ స్ప్రే ఫైనల్. ఓకే, ఎలా కనిపిస్తుంది చెప్పండి? జోవీగా, సెటిల్ గా, నీట్ గా, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కూల్ గా ఉందా బ్రైడ్? ఓకే, బట్ ఎంతసేపట్లో అయిపోయింది మనకి? అప్ టు 40 minutes. విత్ హెయిర్. ఫస్ట్ కన్సల్టేషన్, క్లయింట్ రిక్వైర్మెంట్ ఎట్లా కావాలి, నీట్ గానా, సెటిల్ గానా, వాళ్ళ డ్రెస్ కలర్స్ ఏంటి, కూల్ టోన్సా, వామ్ టోన్సా. కూల్స్ అంటే చెప్పాను కదా, కూల్ కలర్, పింక్స్, బ్లూస్, ఓకే, పర్పుల్స్, ఇవన్నీ కూడా కూల్ టోన్ లో ఉంటాయి. ఓకే, సిల్వర్, ఇవన్నీ వామ్ టోన్స్. రెడ్, గ్రీన్, ఆరెంజ్, గోల్డ్, ఇవన్నీ వామ్ టోన్స్ లో ఉంటాయి. దాన్ని బట్టి మీరు కలర్స్ చూస్ చేసుకోండి, వర్క్ చేయండి. ఇప్పుడు క్లయింట్ డ్రెస్ చూడంగానే మనకి ఐ మేకప్ అనేది ఒక ఇమాజిన్ రావాలి. మేకప్ మొత్తంలో ఫినిషింగ్ ఇచ్చేది ఐ మేకప్. ఓకేనా? ఐ మేకప్ సెటిల్ గా ఎప్పుడైతే వేసుకుంటారో ఫుల్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది మేకప్. అండ్ అలాగే ఐ మేకప్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, ఫౌండేషన్, ఫేస్ వర్క్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఎటువంటి నేను ముందుగానే క్రీమ్ కలర్లు, ఆ కలర్, ఈ కలర్ ఏం చేయలే ఈరోజు. నిన్న కొంచెం హైలైటర్ యూస్ చేసా, లిక్విడ్ కన్సిలర్, బ్లష్ యూస్ చేసా. ఈరోజు ఏం యూస్ చేయకుండానే ఫినిషింగ్ వచ్చింది కదా. And if you get me something going with your body, going with your knees, baby, shake it to the max. Will the DJ please turn up the bass?